ట్యాన్ తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి డైట్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, అసలు ఎలాంటి డైట్ మనకి ఏ విధంగా న్యూట్రిషియస్ గా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఆక్సిడేషన్ అనేది స్కిన్ లో జరుగుతున్న డ్యామేజ్ కి ఎటువంటి విధంగా హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ట్యాన్ ఉన్నప్పుడు, ఎలాంటి పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎందుకు అది తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫుడ్లో మనం తీసుకోవాల్సింది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ అని చెప్తారు. సిట్రస్ ఫ్రూట్స్ అని అంటే మనకి వైటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ కాంబినేషన్లో ఉన్న ఫ్రూట్స్ ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిమ్మకాయ అనేది మనకి చాలా ఈజీగా దొరుకుతుందండి. నిమ్మకాయ నుంచి మనం నిమ్మకాయ రసాలను రోజుకొకటి మంచిగా తీసుకుంటే మనకి మంచిగా స్కిన్ లో గ్లో రావటం అనేది జరుగుతూ ఉంటుంది. వైటమిన్ సి రిచ్ అనేది మనకి రోజు ఒక నిమ్మకాయ జ్యూస్ లో కొద్దిగంత తేనె కలుపుకుంటే కూడా మంచిగా వస్తూ ఉంటుంది. రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి వచ్చేసి ఉసిరికాయలు. ఉసిరికాయలు ఏంటంటే మనకి రోజుకి 3 తిన్నాం అనుకోండి, దానికి 1 గ్రామ్ వైటమిన్ సి అనేది వస్తూ ఉంటుంది. అలా డైలీ మనకి 1 గ్రామ్ వైటమిన్ సి వస్తుందని అంటే మంచి యాంటీ ఆక్సిడేషన్ ఎఫెక్ట్ అనేది మనకి చర్మంలో జరుగుతూ ఉంటుంది. మరి ఆక్సిడేషన్ అంటే ఏంటి, అసలు యాంటీ ఆక్సిడెంట్ అనేది మనకి ఎంత అవసరము అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూర్యుడు వెలుతురులో మన చర్మం ఎక్స్పోజర్ అయినప్పుడు మన చర్మంలో చాలా డ్యామేజ్ అనేది జరగటం అవుతూ ఉంటుంది. చర్మంలో సూక్ష్మంగా జరిగే డ్యామేజ్ ని ఆక్సిడేషన్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ ఆక్సిడేషన్ ఎఫెక్ట్ అనేది సూక్ష్మంగా ప్రతి కణం మీదకి ఎఫెక్ట్ వెళ్తూ ఉంటుంది. ఆ కణం మీద ఎఫెక్ట్ వెళ్తున్నప్పుడు, అప్పుడు స్ట్రెస్ లో అయినప్పుడే ఈ నలుపు ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే చర్మం డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదండి. ఆ డ్యామేజ్ అయిన దగ్గర అక్కడ చిన్నగా ఒక కెమికల్ లాగా అక్కడ వచ్చి పడిపోతూ ఉంటాయి. ఆ కెమికల్ పేరే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని అంటారు. ఆ కెమికల్ రియాక్షన్ ఏదైతే అవుతుందో దాన్ని అబ్జర్బ్ చేసుకోవటానికని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా హెల్ప్ చేస్తాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కడి నుంచి తీస్తారు? న్యాచురల్ అకరింగ్ సబ్స్టెన్సెస్ నుంచే తీస్తారు. చెట్ల నుంచి, ఆకుల నుంచి, ఫలాల నుంచి, అలాంటి ఫ్రూట్స్ నుంచి, వెజిటబుల్స్ నుంచి తీస్తూ ఉంటారు. సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ మనం డైట్ లో ఇన్కార్పొరేట్ చేస్తే మనకి నెక్స్ట్ డే జరిగే డ్యామేజ్ కి అది ప్రివెన్షన్ కి చేస్తుంది అనమాట. సో ఇవాళ జరిగిన డ్యామేజ్ కి అది క్వెంచ్ చేయడానికి చేస్తుంది, కానీ నెక్స్ట్ డే డ్యామేజ్ కి మాత్రం ప్రిపేర్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా కానీ చర్మం పైన మనకి సన్లైట్ పడ్డది అనుకోండి, అక్కడ కణాలు డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ కెమికల్ పదార్థాలు ఏవైతే ప్రొడక్షన్ అవుతాయో అక్కడే పేరుకుపోతాయి, బయటికి రావు. సో ఆ కెమికల్ పదార్థాలు పక్కనున్న కణాలని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో అది బయటికి రావాలనంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి వాటిని పట్టుకొని బయటికి తీసుకొచ్చేయాలన్నమాట. సో సిట్రిక్ యాసిడ్ కానీ, ఆస్కార్బిక్ యాసిడ్ కానీ ఏం చేస్తాయంటే ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఆక్సిడేషన్ అయిన ఎఫెక్ట్ ని దాన్ని తీసేసి బయటికి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అది సర్క్యులేషన్ లో రాగానే అది బాడీలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ చూడండి, స్ట్రెస్ అయినప్పుడు మీ బాడీ అంతా కొద్దిగా డల్ గా ఉంటుంది, కానీ అదే మనం స్ట్రెస్ తగ్గించుకున్నప్పుడు మన బాడీ కూడా మంచిగా యాక్టివ్ గా ఉంటుంది. అలానే చర్మంలో కూడా మనకి తెలిసిపోతుంది, ముఖంలో కూడా తెలిసిపోతుంది. సో మనకి ఆ విధంగా యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది చాలా బెనిఫిట్ గా ఉంటుంది అనమాట. సో ఫుడ్స్ లో ఏవేవి సిట్రస్ ఫ్రూట్స్ అనేటివి మనం తీసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ లో మనకి ఉసిరికాయలు, అలానే వచ్చేసి ఏంటంటే మనకి ఇతరత్ర కూడా ఉంటాయి. టమాటోస్ కూడా బాగుంటాయి. టమాటోస్ లో ఏంటంటే లైకోపిన్ అని మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి. ఈ లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్ అనేది చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ లైకోపిన్స్ కూడా ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ని బాగా అబ్జర్వ్ చేసేస్తుంది. కొల్లాజన్ సింథసిస్ ని కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే కెరటినోసైడ్స్ ని, అంటే మన చర్మ కణాలని ఇంకా ఎక్కువగా హెల్తీగా రావటానికని ఇంకా బెనిఫిట్ గా చేస్తూ ఉంటుంది. నలుపు కణాలని ఎక్కువగా యాక్టివ్ గా చేయకుండా ఉన్న వాటిని మంచిగా రిడక్షన్ చేసి వాటిని నార్మలైజ్ చేయటానికని లైకోపిన్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలానే ఇతరత్రే కూడా ఉంటాయండి, బత్తాయి, అలానే నారింజ పండు, ఇలాంటివి మంచిగా హెల్ప్ చేస్తాయి. ఇవేం చేస్తాయి అని అంటే డైలీ మనం జ్యూస్ తీసుకుంటుంటే దాంట్లో వైటమిన్ సిఏ కాకుండా కొల్లాజన్ స్టిమ్యులేటింగ్ ప్రొడక్షన్ కూడా మనకి సింథసిస్ కి ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. కొల్లాజన్ సింథసిస్ కి ఎన్హాన్స్ చేయాలి అని అంటే మనకి ప్రో కొల్లాజన్ ఏంటి అని అంటే వైటమిన్ సి. మనం ఎంత వైటమిన్ సి తీసుకుంటే చర్మంలో కింద పొరలో కూడా మనకి అంత మంచిగా థిక్నెస్ అనేది పెరగటానికని ఆస్కారం ఉంటుంది. సో డైలీ ఒక నిమ్మకాయ రసం విత్ తేనె అండి, అలానే ఒక బత్తాయి, అలానే లేకపోతే నారింజ కానీ,
లేకపోతే మనకి ఇంపార్టెంట్ ఏమంటే మనకి ఎవ్రీ డే ఒక 2-3 ఉసిరికాయలు తీసుకుంటూ ఉండాలి. ఇలా వైటమిన్ సి మనం ఎన్రిచ్డ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ తోటి మనకి చర్మంలో మంచి గ్లో అనేది రావడానికి కానీ బెనిఫిట్ అవుతూ ఉంటుంది. అలానే మంచిగా నీళ్ళు కూడా తీసుకోవాలండి, ఆహారం కూడా తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటే మనకి చర్మంలో బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. జంక్ ఫుడ్స్ అనేటివి బాగా తగ్గించాలండి. జంక్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ తీసుకుంటూ ఉంటే మనకి బాడీలోనే కాదు చర్మంలో కూడా మనకి మార్పులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మనకి మంచి హెల్తీ డైట్ తీసుకుంటే మన బాడీ హెల్తీగా ఉంటే మన స్కిన్ కూడా హెల్తీగా ఉంటుందండి. సో డైట్ గురించి అని చెప్పానండి. మీకు ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే కనుక, మీకు ఎటువంటివైనా సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ నాకు సమయం కుదిరినప్పుడు చేస్తాను. నా వీడియోని దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే స్కిన్ కేర్ గురించి అని ఆలోచిస్తున్నారో, కేవలం సీరమ్స్ అవి పెట్టేస్తున్నారు అని అంటే వాళ్ళకి డైట్ ఉన్న వీడియో మీరు తప్పకుండా షేర్ చేస్తే వాళ్ళకి మంచిగా మనకి ఏ విధంగా డైట్ మార్పులు చేయాలనే దాని గురించి అని తెలుస్తుంది. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.